సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన దగ్గరికి ఇంకో బొలెరో 1.7 అయితే వచ్చింది. దీనికి ఇదే బాడీ మీద ఆల్ట్రేషన్ చేస్తున్నాము. ఇది హైటెక్ బాడీ, దీన్ని డోన్ బాడీ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. బాడీ అయితే ఈ విధంగా ఉంది. మనం లోడ్ వేసినప్పుడు అన్నకి ఇచ్చుకపోతుందంట. ఈ గిరెల్ అంతా తీసేసి వేరే క్యారెల్ చేయాలి. ఈ బంపర్ కూడా కొత్త బంపర్ కట్టాలి. ఇదంతా చిలుకలూరిపేట బంపర్ ఉంది. బంపర్ ఊకనే ఊగుతుంది, చూడండి ఒకసారి. ఈ చిలుకలూరిపేట బంపర్ ఉంది. బంపర్ తీసేసి వేరే బంపర్ కట్టాలి. ఈ పైప్ల పక్కల అంతా యాంగ్లర్ వేయాలి. ఇంకా మనం కింద ఛానల్ వేయాలి. షోరూమ్ బాడీ ఉంది ఇది. షోరూమ్ బాడీ కింద ఛానళ్ళు, యాంగ్లర్లు, కొత్త మడిగడ్లు అంతా వేయాలి. వీడియో లాస్ట్ దాకా చూడండి, ఏం చేసినాం ఏం కథ అనేది మొత్తం అర్థమవుతుంది. డోర్ గీర్ అంతా సెట్ చేయాలి ఇప్పుడు. సో గైస్, బండి పని అంతా కంప్లీట్ అయిపోయింది. 90% అయిపోయింది. సో మధ్యలో అయితే చూపించాలి, ఇంకా ఒకటేసారి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిద్దాం అన్నట్టు. ఫస్ట్ బంపర్ కాడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. బంపర్ ఇది లేటెస్ట్ కట్టినాం. అన్ని మోడల్ ఒక ఎత్తు అయితే ఈ మోడల్ ఒక ఎత్తు. చూడండి ఎట్లా చేసినాం. ఖాళీ బంపర్ చూస్తే తడుచుకోవాలి ఎవరికైనా. ఇంకా కలరింగ్ అయిన తర్వాత చూపిస్తా. కలరింగ్ అయితే కాలే. కలరింగ్కి వీలైతే ఈరోజు పోతుంది. మనం హైదరాబాద్ బాడీని డోన్ బాడీ లాగా కన్వర్ట్ చేసినాం అన్నమాట. డోనోడు కూడా చేయడు ఇంత పర్ఫెక్ట్గా. ఇంకా లోపల పని నడుస్తుంది, మా వాడు చేస్తున్నాడు. వెనక నుంచి చూపిస్తా. అంతా మొత్తం కింద ఛానళ్ళు, యాంగ్లర్లు అంతా వేసేసినాం. నన్ను చూసి వేయడం అక్కడ. కింద ఒకసారి చూపిస్తా. కింద ఛానళ్ళు, యాంగ్లర్లు మొత్తం హెవీ మెటీరియల్ వేసినాం. ఖాళీ బాడీ చెడిపోకూడదు కానీ ఛానళ్ళు గీనలు అంతా ఖతర్నాక్ ఉంటాయి. కింద బురద కొడితే బాటం ఖరాబ్ కాకుండా రేకు కూడా వేసినాం దీనికి. కొందరు ఇయ్యరు, మనం వేసినాము. మొత్తం ఛానల్ గిన్నెలు అంతా ఎగ్దమ్ వేసి పడేసినాం. బాడీ బోల్టాలు కానీ బెడ్లు కూడా మందాన్ని వేసినాం. కలరింగ్ అయిన తర్వాత మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తా. లోపల బొక్కలు మూస్తున్నాం మట్టి పోకుండా. ఆ బోల్టాలు అవి ఏవైతే హోల్స్ ఉంటాయో అవి మూసేస్తున్నాం. సైడ్లో ఇక్కడ ఉన్న ఈ హోల్స్ కూడా అన్నీ మూసేయాలి. ఆ పడదాకి రేక్ వేసినాము. క్యారెల్ అయిపోయింది. ఫైనల్గా ఇది లెఫ్ట్ సైడ్. ఇది ఎట్లా కనిపిస్తుంది అనేది, వర్క్ ఎట్లా ఉంది అనేది కామెంట్ చేయండి. బండి ఎట్లా ఉంది ఏం కథ అనేది. హైదరాబాద్ బాడీకి డోన్ బాడీ టైప్లో కన్వర్టింగ్ అయితే ఎవరు చేయలేము మనకు తెలిసినంతవరకు. మనమైతే చేసినాం మన గ్యారేజ్లో ఫస్ట్ టైము. ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి కంపల్సరీ. పెయింటింగ్ అయిన తర్వాత కూడా దీని లుక్ చూపిస్తా. పెయింటింగ్ అయిన తర్వాత ఎట్లా ఉంది ఏం కథ అనేది. ఆ చెక్క ఏంటంటే మళ్ళీ అద్దం మీద మెరుగులు పడి పగిలిపోకుండా చెక్క పెట్టినాము. అందుకే చెక్క తీయాలి. ఇంకా వెల్డింగ్ పని నడుస్తుంది కాబట్టి చెక్క తీయాలి, లాస్ట్లో తీద్దాం అన్నట్టు. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. ఇంకా పని నడుస్తుంది కాబట్టి చూపించలేకపోతున్నా. సో గైస్, కలర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బంపర్ కూడా స్టిక్కరింగ్ వేయించినాం. ఒకసారి చూడండి ఎట్లా ఉందనేది. ఇది లేటెస్ట్ మోడల్ బంపరు. కలరింగ్ స్టిక్కర్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది. అయినా నేమ్ బోర్డు వచ్చేసి ఇది మొత్తం ఫుల్ కలర్ అయిపోయింది. హైటెక్ బాడీని డోన్ బాడీలా కన్వర్ట్ చేస్తే ఇట్లా అయింది. ఎట్లా ఉందనేది మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనికి కూడా ప్రతి బండిలాగా దీనికి కూడా మ్యాట్లు ఇచ్చేసినాము. అన్న కొన్ని పేర్లు ఎక్స్ట్రా రాపించుకున్నాడు, అది మనకు సంబంధం లేదు. ఇంకో రేడియం గీయడం అంతా
రైతు బిడ్డ అనే పేరు వింటే ఎవరు గుర్తొస్తారో కామెంట్ చేయండి ఒకసారి. మాకు లోపల చూపిస్తాడని. సో లోపల అయితే లోపల ఈ విధంగా ఉంది. ఎట్లా ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ ఎక్స్ట్రా ఇక్కడ హోల్స్ కూడా మూసేసినాం మొత్తం. ఈడొకటి ఆడొకటి మొత్తం లోపలికి దుమ్ము చెత్త పోకుండా అన్ని బొక్కలు మూసిన తర్వాత వైట్ పెయింట్ కొట్టిస్తే ఇట్లా ఉంది. దీనికైతే పూలు రావు, ఎందుకంటే ఇది గాలాలు ఎక్కువ ఉన్నాయి కదా. గాలాలు ఎక్కువ ఉండడం వలన దీని మీద పూలు దింపనికే కుదరదు అన్నాడు. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా దీనికి కూడా మన ఛానల్ పేరు, ఇన్స్టాగ్రామ్ ఐడి. సో మనం చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాబిన్ మీద ఇండియా జెండా. ఎట్లా ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు